తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఇటీవల 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన ముఖ్య నేతల్లో పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్ సోడిమల్ల అలియాస్ కేశాలున్నారు. అదేవిధంగా డివిజనల్ కమిటీ సెక్రటరీ చాప నారాయణ వంటి కీలక నేతలు కూడా ఉన్నారు. ఈ పోలీస్ ఆపరేషన్లో శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పెద్దవంక గ్రామానికి చెందిన మావోయిస్టు నేత నారాయణరావు విజయవాడ పోలీసుల వద్ద లొంగిపోయారు. నారాయణరావుపై పోలీసు శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. ఇక అనంతరం నారాయణరావు సొంత గ్రామమైన పెద్దవంకకు తీసుకెళ్లి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఇటీవల 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన ముఖ్య నేతల్లో పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్ సోడిమల్ల అలియాస్ కేశాలున్నారు. అదేవిధంగా డివిజనల్ కమిటీ సెక్రటరీ చాప నారాయణ వంటి కీలక నేతలున్నారు. ఈ పోలీస్ ఆపరేషన్లో శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పెద్దవంక గ్రామానికి చెందిన మావోయిస్టు నేత నారాయణరావు విజయవాడ పోలీసుల వద్ద లొంగిపోయారు. నారాయణరావుపై పోలీస్ శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. అనంతరం నారాయణరావు సొంత గ్రామమైన పెద్దవంకకు తీసుకెళ్లి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. పవని, గుడ్ మార్నింగ్. ఏదైతే ఈ మావోయిస్టులు భారీ స్థాయిలో అయితే మాత్రం పోలీసులు లొంగిపోవడం అనే విషయం అయితే సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో నిన్న 10వ తారీఖున చేసినటువంటి పోలీసు ఆపరేషన్ లో అయితే మాత్రం తెలంగాణ పోలీసు సమక్షంలో 42 మంది మావోయిస్టులు స్వయంగా లొంగిపోయారు. ఈ నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో పాటు విలువైన వస్తువులు కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయి మాదక ద్రవ్యాలు కాబట్టి అదేవిధంగా ఏదైతే ఈ పేలుడు పదార్థాలను ఎక్కడెక్కడ ఉంచారు అనే విషయం పైన వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అయితే సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం చెందినటువంటి వజ్రపు కొత్తూరు మండలం చెందినటువంటి ఏదైతే పెద్దవంక ఉందో ఆ గ్రామం చెందినటువంటి నారాయణరావు అనే వ్యక్తి గతంలో 1990 ఆ టైంలో అయితే మాత్రం మావోయిస్టులు చేరాడు. ఆయన ఇంతవరకు పలు కీలకమైనటువంటి స్థానాల్లో కూడా పనిచేసినటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే మావోయిస్టులు తమ స్వయంగా అయితే మాత్రం ఈ పోలీసు అధికారుల ముందు లొంగిపోతున్నారో ఈ విషయంతో అయితే ఆయన కూడా విజయవాడకు చెందినటువంటి పోలీసుల సమక్షంలో ఆయన లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన్ని తీసుకొచ్చినటువంటి పోలీసులు పోలీసు ఉన్నటువంటి ఫార్మాలిటీ ప్రకారం అన్ని విధాలుగా ఆయన విచారించడం జరిగింది. అనంతరం అయితే మాత్రం నారాయణరావుని తన సొంత గ్రామమైనటువంటి ఏదైతే వజ్రపుకొత్తూరు మండలం పెద్దవంక ఉందో ఆ గ్రామంలో ఉన్నటువంటి తన కుటుంబ సభ్యులకైతే చేర్చారు. ఈ నేపథ్యంలో ఏదైతే నారాయణరావు చేసినటువంటి కార్యక్రమాలపైన అదేవిధంగా గతంలో ఆయన మావోయిస్టులో పనిచేసి ఏ కార్యక్రమాలు చేశారు, అసలు ఆ ఉనికి ఏంటి అనే విషయం పైన పూర్తిగా అయితే మాత్రం ఆయన విచారించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే నారాయణరావు స్వగ్రామం చేరుకున్నారు అసలు దానిపై విషయం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే మాత్రం నారాయణరావు చెప్పినటువంటి మాటలు అయితే ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల అనుసరత కావచ్చు, ప్రజలపై రైతులకు జరుగుతున్న అన్యాయాల పట్ల అదేవిధంగా పీపుల్స్ వారు ఆ సమయంలో ఆ సిద్ధాంతాలకైతే ఆకర్షితుడైతే మాత్రం ఈ మావోయిస్టుల పార్టీలో చేరాడని చెప్తున్నాడు. అక్కడి నుంచి చాలా రోజులుగా పనిచేసినట్లు కూడా ఆయన అయితే తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో తన సొంతంగా తన ఏదైతే కుటుంబ సభ్యులతో అదేవిధంగా జనజీవన శ్రమంతో కలవాలన్నటువంటి ఒక అయితే మాత్రం ఈ మావోయిస్టుల నుంచి అయితే మాత్రం బయటకు వచ్చి జనసేవంత సేవలో అయితే కలిసి లొంగిపోయినట్లయితే అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో ఉన్నటువంటి మావోయిస్టులుగా పనిచేసి ఎక్కడెక్కడ పనిచేశారు, ఏ స్థానాల్లో ఆయన పనిచేశారు అనే విషయం పైన ఆయన కొంతవరకు అయితే మాత్రం మీడియాగా అయితే చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు తమను పూర్తి స్థాయిలో విచారించారు. గతంలో జరిగినటువంటి ఏదైతే పేలుడు పదార్థాలు వినియోగించారో అదేవిధంగా మావోయిస్టుల చర్యల నుండి ఏ కార్యక్రమం చేశారన్న పైన పూర్తి సమాచారం అయితే వాళ్ళు సేకరించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శ్రీకాకుళం సంబంధించి ఏదైతే వజ్రపు కొత్తూరు మండలంలో ఉన్నటువంటి పెద్దవంక గ్రామం అదేవిధంగా గతంలో ఉన్నటువంటి మావోయిస్టులతో ఆయనకున్నటువంటి అనుభవాలతో పాటు అయితే మాత్రం
ఈ కార్యక్రమాలు చేశారని అయితే చెప్తారు. ఇక్కడి నుంచి జనజీవన శ్రమంతో కలిసి ఏదైతే ఈ మావోయిస్టులు చేస్తున్న కార్యక్రమాలతో పాటు అదేవిధంగా పోలీసు ఇచ్చినటువంటి ఏదైతే ప్రోత్సాహం ఉందో దాంతో అయితే మాత్రం సక్రంగా ఇక్కడ నుంచి జీవించాలనేది మాత్రం నారాయణరావు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. 1990 చివరిలో ఈ మావోయిస్టు పార్టీలకు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక పోరాటాలతో నాకు ఇన్స్పిరేషన్ అయ్యి నేను ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఇంకా క్రమంలో ఏంటంటే నేను అనేక ప్రాంతాల్లో కూడా మేము ప్రజల కోసం ఏంటంటే పనిచేయడం జరిగింది. వాళ్ళతో సమస్యల పరిష్కారం కోసం ఏంటంటే ప్రయత్నం అనేటువంటి చేశాను. అందులో కొంత సక్సెస్ అయ్యింది, కొంత సక్సెస్ కాలేకపోయింది. ఈ క్రమంలో మా మీద పార్టీ తీవ్రమైనటువంటి ముఖ్యంగా పార్టీ మీద ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి దాడి కొనసాగిస్తున్నటువంటి క్రమంలో దాన్ని ఏంటంటే మేము ఇంకా సరిగా ఆ దాడిని ఎదుర్కొనే దాంట్లో కొన్ని సరైనటువంటి ఎత్తుగడలు వేసే దగ్గర కొన్ని మిస్టేక్స్ అనేటువంటి జరిగి తీవ్రంగా నష్టపోవడం అనేటువంటి జరిగినటువంటిది. ఆ క్రమంలో ఏంటంటే ఇంకా నేను కూడా బయటకు వచ్చి మనం జనజీవన శ్రవంతిలో కలుద్దామని చెప్పి ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్స్ మా గ్రామ ప్రజలతో ఏంటంటే కలిసి ఉందామని చెప్పి అనుకుని అలా బయటకు వచ్చేసాను. ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్తో ఉందామనేటువంటి